కార్తీక పురాణము 24వ రోజు పారాయణము. నిన్నటి 23వ రోజు పారాయణంలో బృంద అంటే తులసీదేవి విష్ణువును శపించింది. దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యుద్ధరంగంలో అయితే అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధించబడుతూ ఉన్నటువంటి ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడే ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంక శానైకాలైన 3 బాణాలను శివుని శిరసుపైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం రైతే రాలేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షస మాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడే కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభ నిశుంభలను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘా యుద్ధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుంచి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం శాంబ శివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపర్లను భయభ్రాంతుల్ని చేస్తూ వెళ్లి జలంధరుడి తల నరికి నేలపై పడవేసింది. అతని మొండల్లో నుంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేఖలు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవుల్లో బడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయాధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడు అయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయను ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయ ప్రార్థనం యా దుద్భవాసత్వ రజస్తమో గుణ సృష్టిస్థితి ధ్వంస నిధానకారిణః యదిచ్ఛయా విశ్వమిదం భవా తనోతి మూల ప్రకృతి నతాస్మతాం యాహి త్రయోవింశతి భేద సాబ్ధిత యద్రూప కర్మాటి జగుస్ర యోపి వై జగత్యశేషే సమధిష్ఠితాపర వేదాస్తు మూల ప్రకృతిం నతాస్మృతాం యద్భక్తి ముక్త పురుషాస్తు నిత్యం దారిద్ర్యపి మోహ పరాభవాదీన్ నప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతాస్మృతాం. అంటే దీనికి అర్థం, సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేవి యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అంటే మహామాయకి నమస్కరిస్తున్నాయి. ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతం దేని యొక్క రూపకర్మలు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతగిని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను అని అర్థం. నారదుడు ఇలా చెప్తున్నాడు. దేవతల చేత గావించబడిన ఈ మూల ప్రకృతి అంటే మహామాయ స్థానాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళు ఏనాడు కూడా దారిద్ర్యాన్ని గాని, భయాన్ని గాని, మోహాన్ని గాని, దుఃఖాన్ని గాని, అవమానాన్ని గాని పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దామని నారదుడు ఇలా చెప్పాడు. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుతమైన తేజస్సు ఒకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతీగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది.
దేవతలు రమ, ఉమ, సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లండి అని చెప్పారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృంద చితా ప్రాంతమంతటా కూడా చిలకించారు. ఓ పృథు భూపతి, పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివినా స్త్రీలుగాని పురుషులుగాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అని అన్నాడు నారదుడు. సప్తదశోధ్యాయ సమాప్త. 17వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు అష్టదశాధ్యాయం విందాం. తరువాత నారదుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఓ పృథు మహారాజా, బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కాని వాటిలో లక్ష్మీ దత్త బీజాలు ఈర్ష్యా గుణాత్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరి నామధేయమై విష్ణువునకు ఎడమైంది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై దాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్లాడు. అందువలనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజల్లో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, తులసి మహిమ గురించి చెప్తున్నానిప్పుడు వినండి. ఎవరింటిలో అయితే తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండనే ఉండదు. అనగా నరకానికి వెళ్లరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం అన్నమాట. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతోంది. తులసిని ప్రతిష్ఠించినా, తడిపినా, తాకినా, పెంచినా మానసిక శారీరక పాపాలేగాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో అటువంటి వాడిని చూసేందుకు యముడు కూడా భయపడిపోతాడట. అటువంటి వాడు విష్ణు సాముధ్యాన్ని పొందుతున్నాడు అనడం సత్యం, ముమ్మాటికి సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా ఉండవట అంటవట. తులసీవనపు నీడలో పితృశార్ద చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది. అదేవిధంగా ధాత్రి అంటే ఉసిరి మహిమేంటో ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారట. ఎవడైతే తన శిరస్సుపైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై అయితే ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరి పండ్లని, తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితో గాని, ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ యాగాదులు, తీర్థ సేవనలు విశేష ఫలితాలనిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలో అయినా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను, కార్తీకం 30 రోజులను ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాల్ని పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి, ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని, సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రి, తులసి జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై
తమ పూర్వులు కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. ఏవం శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 17-18 అధ్యాయములు 24వ రోజు అనగా బహుళ నవమి నాటి పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.